హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారు కదా. ట్రైన్లో నేనైతే చెన్నై వెళ్తున్నాను. ఇది నేను సెకండ్ టైం అండి చెన్నై వెళ్ళటం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ మెరీనా బీచ్ ఒక్కటే చూసి వచ్చాను. సో ఈసారైనా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి వెళ్ళాను. సో నేనైతే నైట్ 10కి సికింద్రాబాద్లో ట్రైన్ అయితే ఎక్కేసానండి. చెన్నైలో 11కి అయితే దిగాను. చూసారా రైల్వే స్టేషన్ ఎంత పెద్దదిగా ఉందో. సో ఇక్కడ ట్రైన్స్ అని ఇదే లాస్ట్ స్టాప్ అండి. ఏ ట్రైన్ అయినా ఇంక ఇక్కడ ఆగిపోవాల్సిందే. సో అందుకని ఇక్కడ మెట్లు ఎక్కి దిగి ఆ పని ఉండదు. ఇది రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దదండి. అలాగే ప్యాసింజర్స్ కొంతమంది వెయిట్ చేయడానికి ఇక్కడ లాంజెస్ కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఉంటే ఫ్రీగానే తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళకి పర్ హెడ్ 179 అయితే పే చేసేయాలి. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళే ప్లేస్కి మెట్రో అయితే ఎక్కాలి. ఇక్కడ అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి అంటండి మెట్రోస్. సో చూసారా, లోపల బయటికి డోర్ ఉంది, లోపల ఇంకది ఓపెన్ అయ్యి ఇంకా నార్మల్ మన మెట్రోస్లానే ఉంటాయి. కానీ మనకి హైదరాబాద్ సైడు ఇలా అయితే కనిపించవండి. అన్నీ నార్మల్గా ఓపెన్ అండర్ గ్రౌండ్లో ఉండవు కదా. సో ఇక్కడ నుంచి అయితే నేను ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళాలి. నాకు ఒక 30 మినిట్స్ అయితే డిస్టెన్స్ పట్టిందండి. సో నేను ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 12-12:30 అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ అయితే చేసేసుకొని కొంతసేపు రెస్ట్ అయితే తీసేసుకున్నాను. సో నేనుండే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఈ సెల్వరత్నం అనే స్టోర్ అయితే చాలా దగ్గరగా ఉందండి. ఒకసారి చూసి అయితే వద్దామని చెప్పి వెళ్ళాము. సో ఈ సెల్వరత్నం అనేది ఓన్లీ 5 ఫ్లోర్స్ ఉంటుందండి. అదే శర్వణ స్టోర్స్ అయితే 8 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్లోరు ఈజీగా షాపింగ్ ఏం చేయకుండా తిరిగితేనే 20 మినిట్స్ అయితే పడుతుందండి. సో నేనైతే ఇక్కడ క్లాతింగ్ సెక్షను, అలాగే కొన్ని ఈ ప్లాస్టిక్ అండ్ స్టీల్ ఐటమ్స్, అలానే మన జ్యువెలరీ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివి అయితే చూశాను. ఓన్లీ 2 ఫ్లోర్సే చూశానండి. మళ్ళీ రెండోసారి వెళ్ళాను, అప్పుడు మిగతా 2 ఫ్లోర్స్ ప్రొవిజన్స్, జెంట్స్ వేరు, ఫర్నిచరు ఇవన్నీ చూశానండి. క్లాతింగ్ అయితే అంత పెద్ద బాగాలేదు, కానీ అంటే క్వాలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకైతే నచ్చలేదు. సో ఈ కాస్మెటిక్స్ మీద ఇట్లాంటి వాటి మీద అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయండి. కానీ మాలంతా ఒకటే రోజులో తిరగాలంటే చాలా కష్టము. సో ఇక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేసాను ఇక్కడ. సో అవైతే నేను మీకు ఇప్పుడైతే చూపించేస్తాను.
ఐటమ్స్లో అయితే చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి. చిన్న చిన్న బాక్సుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కడాయిస్, అలానే మనకి స్పూన్స్ కానీ, గంటెలు. సో ఇక్కడ చూసారా ఆనియన్ బాస్కెట్స్, బ్రాసు, ఇత్తడి, అలానే కాపరు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. డెకరేటివ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా గ్లాస్వేర్ కూడా ఉందండి. గ్లాస్వేరు, ఫైబరు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా ఇది లేదు అనటానికి లేదు. సో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా సైజుల వారీగా అయితే ఉన్నాయి. సో మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసేసుకొని పిక్ చేసుకొని ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోరే బిల్డింగ్ ఉంటుందండి. సో మనం వేరే ఫ్లోర్కి వెళ్ళి చేయాలంటే ముందుగా తీసుకున్న ప్యాకెట్ ఉంటుంది కదా, ఒక ప్యాకెట్లో చేసిస్తారు. ఆ ప్యాకెట్ని మనం బయట బ్యాగ్ సెక్షన్లో ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని అట్టు పెడతారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మన బ్యాగ్ అయితే మనం కలెక్ట్ చేసేసుకొని బయటకు అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ చూసారా మగ్స్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ మగ్స్ అండి. నాకైతే చాలా ఇష్టం మగ్స్ అంటే. సో అంటే కొంచెం కలెక్షన్ చేస్తాను. సో ఇక్కడ ఇవన్నీ చూసుకున్నాను, కానీ నేను ఇక్కడ నుంచి క్యారీ చేయడం చాలా కష్టమని ఈ కప్స్ కానీ ఏమన్నా పింగానికి సంబంధించిన ఏమీ తీసుకోలేదు. ఇప్పుడైతే నేను 4th ఫ్లోర్లో ఉన్న మెన్స్ వేర్ కలెక్షన్ అండ్ ప్రొవిజన్స్కి అయితే వచ్చేసానండి. సో మెన్స్ వేర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంది, కానీ వీళ్ళకి క్వాలిటీ కొంచెం బాగుందండి. మెన్స్కి సంబంధించిన టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్, ఇన్నర్ వేరు, టవల్స్, బెడ్షీట్స్, కర్టన్స్, ఇంకా అన్నీ అండి. ఇంకా మన ఇంటికి సంబంధించిన ఏవైనా సో డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ ఈ 4th ఫ్లోర్లో అయితే చూసేస్తాము. అలాగే ఇక్కడే ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. సో ఇంకా ప్రొవిజన్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంకా అన్ని ప్రొవిజన్స్ అయితే ఏమైంది, గ్రోసరీ, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇంక ఇది లేదు అనుకోవటానికి లేదు. ఆల్ ప్రోడక్ట్స్ అండర్ వన్ రూఫ్ అంటారు కదా, సో అది ఈ శర్వణ స్టోర్స్. ఎవరైనా తమిళనాడు వచ్చి చెన్నై వస్తే కంపల్సరీ ఈ శర్వణ స్టోర్స్ని అయితే విజిట్ చేస్తారండి. ఎందుకంటే ఇది అంత ఫేమస్. మనం తమిళనాడు చెన్నై అంటే ఓన్లీ సాంబార్ అనుకుంటాం, కానీ శర్వణ స్టోర్స్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఒకసారి చెన్నై వచ్చినప్పుడు ఇప్పుడైతే 5th ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ దాంట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ అన్ని సోఫాస్, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, టీ పాయ్స్, అంటే ఇంకా ఆఫీస్కి సంబంధించిన చైర్స్ కానీ క్యాబిన్స్ టైప్లో ఇలా పూజా రూమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కూడా ఉన్నాయి. టీవీ యూనిట్స్, ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్స్, రైస్ కుక్కర్స్, ఇండక్షన్ స్టవ్స్, ఎయిర్ ఫ్రైస్, ఓవెన్స్, ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రతి ఒక్కటైతే కలెక్షన్ మొత్తం ఉందండి. చాలా బాగున్నాయి ఇక్కడ కూడా.
వెళ్ళిన రోజు అయితే ఈ సర్వనా స్టోర్స్లో అయితే టైం అంతా మంచిగా స్పెండ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక ఆటో అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాము. సో టెంపుల్స్కి అయితే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఏమేమి టెంపుల్స్ తిరిగామనేవి మీకు ఈ వీడియోలోనే చూపించేస్తాను. సో ఇంకా మార్నింగే లేచి రెడీ అయిపోయామండి. 7 కల్లా ఆటో అతను పిలిచాము. సో వాళ్ళైతే మాకు 5 టెంపుల్స్ చూపిస్తామండి. 2300 అయితే ఛార్జ్ చేశారు. యాక్చువల్గా మేము ఉండే ప్లేసు చెన్నైకి చాలా దూరము, 1 అవర్ టైం అయితే పడుతుంది. సో ఇక్కడ నుంచి మాకు అన్నీ దూరంగానే ఉంటాయి. బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ లేవు. అందుకని ఓకే రీజనబుల్గానే ఉందని చెప్పి ఆటో అయితే బుక్ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే కంచి కామాక్షమ్మ వారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో నేను టీవీలో చూసి మూవీస్లో అలా చూసి చాలా పెద్దగా ఉంటుంది అని, ఒకే గుడిలో చాలా ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ కామాక్షమ్మ వారు టెంపుల్ ఒక్కటే ఉంది. చుట్టూరు కూడా మనకి ఎక్కువ పట్టు శారీస్ అని చూపిస్తుంటారు కదా. సో అది సపరేట్ బజార్ అండి. ఇక్కడ గుడి దగ్గర అయితే ఏమీ లేవు. సో ఇక్కడ నేను మొబైల్ అయితే ఇట్లా లాకర్లో పెట్టేసుకున్నాను. ఇది డిజిటల్ లాకర్ అండి. మనం పాస్వర్డ్ అవి సెట్ చేసేసుకొని లాకర్ తీసుకుంటే ఆటోమేటిక్గా అందులో పెట్టుకొని బయటికి రావటమే. మళ్ళీ మనకి మొబైల్ కావాలంటే మళ్ళీ మనము పిన్ ఎంటర్ చేస్తే కానీ ఆ లాకర్ అనేది ఓపెన్ అవ్వదు. సో నేనైతే మొబైల్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసుకొని ఇక్కడ చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ అయితే దీపాలు అయితే పెట్టి మంచిగా మొక్కుకుంటున్నారండి. దర్శనం అయితే ఎక్కువ టైం అయితే పట్టలేదండి, చాలా తొందరగా అయిపోయింది. నేను వెళ్ళింది కూడా పౌర్ణమి రోజు అంట. సో అందుకని జనాలు కూడా ఏమీ లేరు. మేము చాలా రష్గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. ఇక్కడ మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టుకు కూడా జనాలు బాగా పూజలు చేసి చుట్టూరు ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఏకనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. సో ఇక్కడ అన్ని గోపురాలు కానీ గుళ్ళు అన్నీ ఎందుకో పెయింటింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి ఏకనాథ్ టెంపుల్కి. ఇది శివుడి టెంపుల్. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయి ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నానండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో మనము ఇలా గృహల్లాగా ఉండేవి చాలా మూవీస్లో చూసే ఉంటాం కదా. సో ఇక్కడ కూడా దీపాలు అయితే పెట్టి పూజ అయితే చేసుకుంటున్నారు శివుడికి. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ అయితే వీరభద్రస్వామి గోల్డెన్ లిజార్డ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నానండి. గోల్డెన్ లిజార్డ్ టెంపుల్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. కంచికి చాలా ఫేమస్. బంగారబల్లి, వెండిబల్లి, సూర్యచంద్రులు. సో యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడికి రాకముందు కంచి కామాక్షమ్మ వారి టెంపుల్లోనే ఉంటాయేమో ఇవి కూడా అనుకున్నాను. కానీ ఆ టెంపుల్ నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఈ గోడ చూసారా, ఇది 500 మీటర్స్ నుంచి మనకు కనిపిస్తుంది. చాలా ఎత్తులో ఉంటుందండి ఈ గోడ కూడా. సో ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి అలానే నరసింహస్వామి అయితే మనకి దర్శనమిస్తారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్యూ లైన్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ బంగారబల్లి, వెండిబల్లి అనేవి అయితే కనిపిస్తాయి. సో ఇక్కడే మాకు టైం అయితే చాలా ఎక్కువ పట్టిందండి. సో ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ అయితే పడుతుంది. టికెట్ కూడా ఒక 5 రూపీస్ ఉంది. ఆ 5 రూపీస్తో టికెట్ తీసేసుకొని వెళ్ళి ఆ బంగారబల్లి, వెండిబల్లిని అయితే దర్శించుకొని రిటర్న్ అయితే అయిపోయామండి. మీరు 5 టెంపుల్స్ అన్నారు కదా, 3 చూపించారని మీరు అనుకుంటున్నారు కదా. కానీ మేము ఈ 3 టెంపుల్స్ విజిట్ చేసేసరికి మాకు 1:30 అయిపోయిందండి. 1:30కి అక్కడ టెంపుల్స్ అన్నీ క్లోజ్ అంట. మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి మంచిగా లంచ్ చేసేసుకొని కొంతసేపు రెస్ట్ అయితే తీసేసుకున్నామండి. తర్వాత ఈవినింగ్ అయితే టీ నగర్ అండ్ మెరీనా బీచ్కి అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఇది కూడా ఆప్షనల్గా పెట్టుకున్నామండి, ఒప్పుకుంటే వెళ్దాం అయితే లేదని. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా మేము ఓలా అయితే బుక్ చేసేసుకున్నాము. సో 2 ట్రిప్స్కి మాకు టోటల్గా 1000 అయితే అయ్యిందండి. సో ఫస్ట్ అయితే మెరీనా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా వెళ్ళేదారిలో ఇలా చిన్న చిన్న క్లిప్స్ ఉంటే అయితే తీసేసుకున్నాను. సో మా దగ్గర నుంచి మెరీనా బీచ్ మాకు 1 అవర్ అయితే పట్టిందండి. సో ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తునేసరికి ఆ అట్మాస్ఫియర్, ఆ చల్లటి గాలి నిజంగా అండి చెప్పడానికి భలే బాగుంది. సో ఇంకా లేట్ ఎందుకు, మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి జయలలిత గారి అలానే కరుణానిధి గారి సమాధులను అయితే ఒకసారి చూసేసి వద్దాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారండి. సో హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి అయితే ఏం చెక్ చేయట్లేదు, కానీ పెద్ద పెద్ద బ్యాగ్స్ తెచ్చుకున్న వాళ్ళే మటుకి కంపల్సరీ లోపలికి చెక్ చేసే పంపిస్తున్నారు.
సో పోయినసారి నేను వెళ్ళినప్పుడు చూశాను కానీ అంతగా గుర్తులేవు. సో ఇప్పుడు బాగా డెవలప్ చేశారండి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ అయితే మంచిగా చేసుకున్నారు. అండ్ కొంచెం లోపలికి వెళ్ళేసరికి మ్యూజియంస్ కూడా ఉన్నాయండి, కానీ అవైతే ఓపెన్ చేయలేదు నేను వెళ్ళిన రోజు. సో ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేసుకున్నాను. బీచ్లోకి అయితే వెళ్ళలేదండి, అది చాలా దూరం ఉంటుంది. బీచ్ అటు ఇటుగా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మాకు టైం వేస్ట్. అలానే పొద్దున్నుంచి తిరుగుతూ ఉన్నాం కదా, కాళ్ళు కూడా బాగా నొప్పులు పుడుతున్నాయి. అందుకని ఇంకా టీ నగర్ అయితే వెళ్ళిపోదామని మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఓలా అయితే బుక్ చేసేసుకున్నాము. టీ నగర్ అయితే వెళ్ళిపోయామండి. ఇప్పుడైతే టీ నగర్కి అయితే మనం దగ్గరలో ఉన్నామండి. నేను షాపింగ్ ఎక్కడ బాగుంటుందని చూస్తే టీ నగర్ అని చాలా వీడియోస్లో చూపించారు. సో ఆ వీడియోస్ నమ్మి నేను టీ నగర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళాను. కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే అంత అయితే నాకు ఆ టీ నగర్లో అయితే ఏమీ కనిపించలేదండి. లిటరల్లీ నాకు మన హైదరాబాద్ సైడ్ కోటి చార్మినార్ అయితే చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే వీళ్ళు బ్రిడ్జ్ కింద ఈ షాప్స్ అవన్నీ పెట్టడం వల్ల చాలా ఉమ్మదం వేసి చిరాక్గా ఉందండి. అండ్ అట్ ద సేమ్ టైం లైటింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఏమన్నా చూద్దామన్నా కూడా లైట్స్ అయితే చాలా దిమ్ముగా ఉన్నాయి. సో ఆ లైటింగ్లో మాకు అసలు ఏమి సరిగా కనిపించలేదు. ఇంకా ఎక్కువసేపు అయితే ఆ టీ నగర్లో ఉండలేకపోయామండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగాము. వాళ్ళు చెప్పడం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఉంటుందండి. సో ఇంకా మీ ఓపిక అన్నారు. మేము అటు ఇటుగా 1.5 కిలోమీటర్ అయితే ఊరికనే అలా చూసి వచ్చాము. నాకైతే థింగ్స్ కూడా ఏం నచ్చలేదండి. టాప్స్ ట్రై చేశాను కానీ సో వాళ్ళేంటి XL, XXL అలా చెప్పలేకపోతున్నారు. సో ఇంకా మనం తెచ్చుకొని రిస్క్ చేసి మళ్ళీ అవి ఫిట్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని చెప్పి నేనైతే అసలు ఏం తీసుకోలేదండి. ఊరికనే ఇట్లా వీడియో అయితే షూట్ చేసేసుకున్నాను. సో ఇంక తపనికి తట్టుకోలేక దగ్గరలో సర్వనా స్టోర్స్ అయితే ఉందండి, అందులోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ రిటర్న్ నేను ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయితే అయ్యిందండి. సో నిజంగా ఒక రోజంతా ఇలా జర్నీ చేయడం చాలా రోజుల తర్వాత అండి చాలా స్ట్రెయిన్ అయితే అయిపోయాను. సో మళ్ళీ నెక్స్ట్ డే వేరే ట్రిప్కి వెళ్ళాలి. సో అది ఇంకో సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే మొత్తం ఒకటే వీడియో అంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా. అందుకని అది స్పెషల్గా ఇంకో వీడియో చేసి అది పార్ట్ 2 వీడియో కింద చెన్నై దాంట్లోనే పెట్టేస్తాను. సో ఇది వ్యూవర్స్ ఈరోజు వీడియో. నేను చెన్నైలో చూపించిన ఈ ప్లేసెస్ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. సో నచ్చితే నాకైతే ఒక కామెంట్ అయితే చేసేయండి, బాగుంది చెన్నై అని చెప్పి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వ్యూయర్స్. బాయ్.